హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. స్వామి రెడ్ లైన్స్ బేలర్. ఈ రోజు వచ్చేసి మనం రెడ్ లైన్స్ బేలర్ కి చాలా మనకి అరిగిపోతుంది. ఈ బుష్ అనేది అరిగిపోయినప్పుడు కానీ లేదంటే మనకి ఇక్కడ ఉండేటువంటి బ్లాక్ కలరు లాక్ ఇక్కడ చూసినట్లయితే ఈ లాక్ అనేది బుష్ ఇట్లా అరిగిపోయినప్పుడు ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయిపోయి స్కేల్ అనేది పడదు. మనం ముందుగా స్కేల్ అనేది పొజిషన్ లో సెట్ చేసుకున్న తర్వాత మనం స్కేల్ అనేది పొజిషన్ లో సెట్ చేసుకున్నాక మనం ఈ లాక్ వచ్చేసి ఇట్లా బ్యాక్ సైడ్ కన్నప్పుడు ఏమైందంటే ఇది ఇక్కడ జారిపోయి స్కేల్ పడదు. అలాంటప్పుడు ఏంటంటే మనం అందరికీ మామూలుగా మనకు వచ్చేసి ఇక్కడ ఉండేటటువంటి ఈ స్ప్రింగ్ అనేది మనం అందరం జనరల్ గా వాడుతూ ఉంటాం. ఈ స్ప్రింగ్ అనేది మనకి ఈ పొజిషన్ లో ఉంటుంది. ఈ పొజిషన్ లో ఉన్న స్ప్రింగ్ ఇది ఇలానే ఉంచేసి మనం కొత్తగా H2 స్ప్రింగ్ అనేది ఇలా ఉంటుంది. ఈ స్ప్రింగ్ తీసుకొని కొంచెంగా మనం ఇక్కడ కొంచెం నోస్ ఇట్లా ఓపెన్ చేస్తే కొంచెం ఇట్లా ఓపెన్ అవుతుంది, కొంచెం బెండ్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం లాక్ చేసుకొని ఈ స్ప్రింగ్ అనేది చిన్న స్క్రూ డ్రైవర్ కానీ నోస్ ప్లేయర్తో కానీ ఇట్లా తీసుకొని ఇట్లా మనం స్ప్రింగ్ వేసేసుకుంటాం. ఈ స్ప్రింగ్ వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇది చాలా టైట్గా ఉంటుంది, స్లిప్ అవ్వదు, టైట్ ఉంటుంది. కాబట్టి మనకి డోర్ లాక్ ఆటోమేటిక్గా ఇలా ఎప్పుడైతే బ్యాక్ సైడ్కి వస్తుందో లాక్ అయిపోతుంది. ఇక్కడ లాక్ అయిపోయినప్పుడు మనకి ఈ స్ప్రింగ్ అనేది కూడా ఇలానే ఉంచాలి. ఈ స్ప్రింగ్ అనేది కూడా అలా ఉంచేసి ఈ డోర్ చూడండి ఒకసారి. ఏమవుతుందంటే ఫుల్ టైట్ వస్తుంది మనకి ఉంది. అప్పుడు మనకి స్కేల్ అనేది కంప్లీట్ గా పడుతుంది. అనేది వెల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్లీ మీరు యూజ్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు లాక్ అనేది మార్చకుండా కంప్లీట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఆ రోజు వరకు మీకు వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు నెక్స్ట్ డే కావాలనుకున్నట్లయితే మీకు బాగున్నట్లయితే ఈ క్లాంప్ అనేది అలానే ఉంచుకోండి, లేదంటే కంప్లీట్ గా క్లాంప్ తీసేసి కొత్త క్లాంప్ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.